ఐపీఎల్ 2025 సీజన్లో ప్లే ఆఫ్ సిరీస్ నుంచి నిష్క్రమించాక లక్నో సూపర్ జైంట్స్ జూలు విదిల్చింది. టేబుల్ టాపర్ గుజరాత్ టైటాన్స్ను నిన్న జరిగినటువంటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 33 పరుగుల తేడాతోటి మట్టి కరిపించింది. మొదట బ్యాటింగ్ చేసినటువంటి లక్నో సూపర్ జైంట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ 64 బంతుల్లో 10 ఫోర్లు 8 సిక్సర్లతోటి 117 పరుగులు చేసి మెరుపు శతకం సాధించడంతో ఎల్ఎస్జీ 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎల్ఎస్జీ బ్యాటర్లలో నికోలస్ పూరన్ కూడా 27 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతోటి 56 పరుగులు చేసి అద్భుతంగా రాణించగా మార్క్రమ్ 24 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 36 పరుగులు చేసి రాణించాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. షారుఖ్ ఖాన్ 29 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 57 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్లో. ఇక ఎల్ఎస్జీ బౌలర్లలో ఓవర్కు 3 వికెట్లు, ఆయుష్ బదోని 2 వికెట్లు తీసి రాణించారు. 13 మ్యాచ్లలో గుజరాత్కు ఇది 4వ ఓటమి కాగా అన్ని మ్యాచ్లు ఆడినటువంటి లక్నో 6వ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా పాయింట్స్ టేబుల్లో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నామనుకున్న గుజరాత్కు షాక్ ఇచ్చింది లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జీపై గుజరాత్ టైటాన్స్ ఓడిపోవటము ఇది వరుసగా 3వసారి. ఈ ఫలితంతో ఆర్సీబీ, పంజాబ్ జట్లు టాప్ 2లో నిలిచేందుకు వాళ్లకు అవకాశాలు మెరుగయ్యాయి. ఎందుకంటే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఈ 2 జట్లకు కూడా 2 మ్యాచ్లో ఆడవలసి ఉంది. ఆ 2 జట్లు అంటే ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఆ 2 జట్లు తమ తదుపరి మ్యాచ్లలో విజయం సాధించినట్లయితే గుజరాత్ టైటాన్స్ను 3వ స్థానానికి నెట్టి పాయింట్స్ టేబుల్లో ఆ 2 జట్లు తొలి 2 స్థానాల్లో నిలిచేటటువంటి అవకాశం ఉంది. 236 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్ను మొదలుపెట్టింది. టాప్ 5 బ్యాటర్లలో అందరూ చెప్పుకోదగ్గ స్కోర్లే సాధించారు. కానీ షారుఖ్ ఖాన్ మినహా ఎవ్వరు కూడా అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. లక్ష్యం మరీ పెద్దది కావడంతో టైటాన్స్కు ఓటమి తప్పలేదు. ఈ సీజన్లో నిలకడకు మారుపేరుగా నిలిచినటువంటి సాయి సుదర్శన్ 21 పరుగులు మాత్రమే చేసి అవుట్ కావడం జరిగింది. అంటే సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ను మెరుగ్గానే ఆరంభించినప్పటికీ ఎక్కువసేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్, ఆ తర్వాత జోస్ బట్లర్ వీరిద్దరూ ధాటిగా ఆడి జట్టును రేసులో నిలిపారు. 7 ఓవర్లకు గుజరాత్ టైటాన్స్ 1 వికెట్ నష్టానికి 76 పరుగులతోటి మెరుగ్గా కనిపించింది. అయితే శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ వీరిద్దరూ తక్కువ వ్యవధిలోనే వెనుదిరగడంతో టైటాన్స్ కష్టాల్లో పడింది. శుభ్మన్ గిల్ 20 బంతుల్లో 7 ఫోర్లతోటి 35 పరుగులు చేసి అవుట్ అయితే జోస్ బట్లర్ 18 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో ఆ జట్టుకు పెద్ద ఓటమి తప్పదు అని అనుకున్న సమయంలో రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్ జోడీ చూస్తుండగానే పరిస్థితిని మార్చేసింది. ఇద్దరూ పోటీపడి భారీ షాట్లు ఆడటంతో స్కోర్ బోర్డు ఉరకలెత్తింది. 14 నుంచి 16 ఓవర్ల మధ్య అంటే ఈ 3 ఓవర్లలోనే వీరిద్దరు కలిసి 53 పరుగులు రాబట్టడంతో సమీకరణము చివరి 4 ఓవర్లలో 54 పరుగులుగా మారింది. రూథర్ఫర్డ్, షారుఖ్ ఖాన్ ఉన్నటువంటి ఊపు చూస్తే టైటాన్స్ను గెలిపించేలాగా కనిపించింది. కానీ ఆ తర్వాత ఓవర్లో ఓరూర్కు రూథర్ఫర్డ్, ఆ తర్వాత తెవాటియా వీరిద్దరిని అవుట్ చేసి టైటాన్స్ ఆశలపైన నీళ్లు చల్లాడు. రూథర్ఫర్డ్ 22 బంతుల్లో 1 ఫోరు 3 సిక్సర్లతో 33 పరుగులు చేసి అవుట్ అయితే రాహుల్ తెవాటియా కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక షారుఖ్ ఖాన్ కూడా తర్వాత ఎంతోసేపు నిలవలేదు. చివరి 4 ఓవర్లలో మొత్తం 6 వికెట్లు కోల్పోయినటువంటి గుజరాత్ కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగింది. పార్ట్ టైం స్పిన్నర్ ఆయుష్ బదోని చివరి ఓవర్లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి రబాడా, సాయి కిషోర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. అంతకుముందు టాస్ గెలిచినటువంటి గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్కు ఓపెనర్లు మార్క్రమ్, మిచెల్ మార్ష్ అద్భుతమైనటువంటి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి 4లు 6లతోటి చెలరేగారు. ఎలాగూ ప్లే ఆఫ్స్కు చేరలేదు కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు అన్న రీతిలో నిర్భయంగా బ్యాటింగ్ చేశారు. గెలిస్తే గౌరవంగా టోర్నీ నుంచి తప్పుకోవచ్చు, ఒకవేళ ఓడిపోతే కొత్తగా కోల్పోయేది ఏమీ లేదు అన్నటువంటి రీతిలో లక్నో బ్యాటింగ్ సాగింది. దీంతో ఎడాపెడా 4లు 6లు బాదుతూ స్కోర్ బోర్డును ఉరకలెత్తించారు. మరోవైపు గుజరాత్ పరిస్థితి అలా కాదు. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలవాలంటే ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. దీంతో ఎలాంటి ఒత్తిడి లేనటువంటి లక్నో బ్యాటర్లు స్వేచ్ఛగా తమ బ్యాట్లను జులిపించారు. మొదట్లో కాస్త ఆచితూచి ఆడినటువంటి లక్నో ఓపెనర్లు తర్వాత జూలు విదిల్చారు. దీంతో 6 ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి లక్నో సూపర్ జైంట్స్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్తో పోలిస్తే మొదట్లో మార్క్రమ్ వేగంగా ఆడాడు. అయితే సాయి కిషోర్ వేసినటువంటి 10వ ఓవర్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ అవుట్ అయ్యాడు. 24 బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రమ్ 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 36 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 91 పరుగుల వద్ద లక్నో సూపర్ జైంట్స్ తన తొలి వికెట్ను కోల్పోయింది. మార్క్రమ్, మిచెల్ మార్ష్ వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 59 బంతుల్లోనే 91 పరుగులు జోడించారు. 10 ఓవర్లు ముగిసేసరికల్లా లక్నో సూపర్ జైంట్స్ 1 వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి మంచి స్థితిలో ఉంది.
ఇక 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి నికోలస్ పూరన్తో కలిసి మిచెల్ మార్ష్ పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు మార్ష్తో కలిసినటువంటి నికోలస్ పూరన్ పరుగుల వరద పారించాడు. రషీద్ ఖాన్ వేసినటువంటి 12వ ఓవర్లో మిచెల్ మార్ష్ వరుసగా 6, 4, 6, 4, 4 కొట్టి ఏకంగా ఆ ఓవర్లో 25 పరుగులు పిండుకున్నాడు. మరోవైపు నికోలస్ పూరన్ కూడా సిక్సర్లతోటి చెలరేగాడు. ఈ సీజన్ ఆరంభంలో అద్భుతంగా ఆడినటువంటి పూరన్ గత కొన్ని మ్యాచ్లుగా విఫలమవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ మ్యాచ్లో మాత్రం తన మునుపటి ఫామ్ను దొరకపుచ్చుకొని బౌలర్లకు చుక్కలు చూపించాడు. మహమ్మద్ సిరాజ్ వేసినటువంటి 16వ ఓవర్లో 3 4లు 1 సిక్సర్ తోటి ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు నికోలస్ పూరన్. ఒకవైపు సిరాజు తన మాటలతోటి కవ్వించినప్పటికీ పూరన్ మాత్రం తన బ్యాట్ తోటి సమాధానం చెప్పాడు. ఇక హర్షద్ ఖాన్ వేసినటువంటి 17వ ఓవర్లో 2 4లు కొట్టినటువంటి మిచెల్ మార్ష్ 55 బంతుల్లో తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 18వ ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు కొట్టినటువంటి మార్ష్ హర్షద్ ఖాన్ వేసినటువంటి 19వ ఓవర్లో రూథర్ఫర్డ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్నటువంటి మిచెల్ మార్ష్ 10 4లు 8 సిక్సర్లతో 117 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మార్ష్, నికోలస్ పూరన్ వీరిద్దరు కలిసి 2వ వికెట్కు కేవలం 52 బంతుల్లోనే 121 పరుగులు జోడించారు. మరోవైపు ఆకాశమే హద్దుగా చెలరేగినటువంటి నికోలస్ పూరన్ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు మిచెల్ మార్ష్ అవుట్ అయిన తర్వాత 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి కెప్టెన్ రిషబ్ పంత్ చివరి ఓవర్లో 2 సిక్సర్లు కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్ జైంట్స్ 2 వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షద్ ఖాన్ అండ్ సాయి కిషోర్ వీరిద్దరు మాత్రమే చెరో వికెట్ తీశారు. మిగతా వాళ్ళందరూ కూడా పూర్తిగా విఫలమయ్యారు. దాదాపు అందరూ కూడా భారీగా పరుగు సమర్పించుకున్నాడు. ఒక సిరాజ్ మాత్రమే ఓవర్కి సగటున 10కి లోపు పరుగులు ఇవ్వడం జరిగింది. సిరాజ్ కూడా ఓవర్కి సగటున 9.2 చొప్పున పరుగులు ఇచ్చారు. ఇక మిగతా వాళ్ళైతే ఓవర్కి 12, 11, 13. రషీద్ ఖాన్ అయితే 2 ఓవర్లలో 36 పరుగులు అంటే ఓవర్కి సగటున 18 పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా లక్నో బ్యాటర్ల ధాటికి మరి గుజరాత్ బౌలర్లందరూ కూడా ధారాళంగా పరుగులు ఇచ్చుకోక తప్పలేదు. మహమ్మద్ సిరాజ్ 4 ఓవర్లలో 37 పరుగులు, హర్షద్ ఖాన్ 3 ఓవర్లలోనే 36 పరుగులు అంటే ఓవర్కి సగటున 12 పరుగులు. ఇక రబాడా కూడా 4 ఓవర్లలో 45 పరుగులు అంటే ఓవర్కి సగటున 11.2 చొప్పున. ప్రసిద్ధ కృష్ణ 4 ఓవర్లలో 44 పరుగులు అంటే ఓవర్కి సగటున 11 చొప్పున. ఇక సాయి కిషోర్ 3 ఓవర్లలోనే 34 పరుగులు అంటే ఓవర్కి సగటున 11.3 చొప్పున. ఇక రషీద్ ఖాన్ అయితే 2 ఓవర్లలోనే 36 పరుగులు అంటే ఓవర్కి సగటున 18 చొప్పున పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్ అనంతరము పాయింట్స్ టేబుల్ను ఒకసారి పరిశీలించినట్టయితే పాయింట్స్ టేబుల్లో ఈ మ్యాచ్ తర్వాత ఎలాంటి మార్పు రాలేదు. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ 13 మ్యాచ్లలో 9 గెలిచి ఇప్పుడు 4వ ఓటమిని మూటగట్టుకున్నప్పటికీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. అయితే ఆ తదుపరి మ్యాచ్లలో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ 2 మ్యాచ్లలో కూడా విజయం సాధించినట్లయితే గుజరాత్ టైటన్స్ యొక్క స్థానం పడిపోతుంది, 3వ స్థానానికి పడిపోతుంది. సో మొత్తంగా ప్రస్తుతం అయితే గుజరాత్ టైటన్స్ అగ్రస్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో గెలవడం ద్వారా ఎల్ఎస్జీ స్థానం కూడా పెద్దగా ఏం మారలేదు, ప్రస్తుతం 7వ స్థానంలోనే కొనసాగుతుంది. మొత్తంగా 13 మ్యాచ్లు ఆడినటువంటి ఎల్ఎస్జీ 6 విజయాలు 7 ఓటములతోటి 12 పాయింట్లతోటి ప్రస్తుతము పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలోనే కొనసాగుతుంది. సో మొత్తంగా పాయింట్స్ టేబుల్ ప్రస్తుతము అగ్రస్థానంలో ఉన్నటువంటి గుజరాత్, ఆ తర్వాత 2వ స్థానంలో ఆర్సీబీ ఉన్నట్లయితే 3వ స్థానంలో పంజాబ్ కింగ్స్, 4వ స్థానంలో ముంబై ఇండియన్స్. ఈ 4 కూడా ఇప్పటికే ప్లేఆఫ్స్కు అర్హత సాధించినటువంటి నేపథ్యంలో పాయింట్స్ టేబుల్లో మొదటి 2 స్థానాలలో నిలిచే జట్లు ఏవి అనే వాటి మీదనే ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మొదటి 2 స్థానాలలో నిలిచినటువంటి జట్లకు ఫైనల్స్కు చేరుకోవడానికి మరొక అవకాశం ఉండటంతో ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లన్నీ కూడా పాయింట్స్ టేబుల్లో తొలి 2 స్థానాల్లో నిలిచే జట్లు ఏవి అనే వాటి మీదనే. ఆల్రెడీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించినటువంటి జట్లపైనే ఇప్పుడు జరగబోయేటటువంటి మ్యాచ్లలో ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎలిమినేట్ అయినటువంటి జట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి కాబట్టి వాటి మీద ఎలాంటి ప్రెషర్ ఉండదు. కాకపోతే గెలిచినట్లయితే కాస్త హుందాగా, గౌరవంగా టోర్నీ నుంచి నిష్క్రమించవచ్చు. కానీ టాప్ 4లో ఉన్నటువంటి జట్ల పరిస్థితి అలా కాదు. ఎట్టి పరిస్థితుల్లో పాయింట్స్ టేబుల్లో 1 లేదా 2 ప్లేసులలో ఉండేందుకే ఆ జట్లు గట్టిగా పోరాడుతున్నాయి. ఎందుకంటే తొలి 2 స్థానాలలో నిలిచినటువంటి జట్లకి ఫైనల్స్కు చేరడానికి మరొక అవకాశం ఉండటంతో ఇకపై జరగబోయేటటువంటి మ్యాచ్లన్నీ కూడా ఆల్రెడీ ప్లేఆఫ్స్కు అర్హత సాధించినటువంటి జట్ల మీదనే ఒత్తిడి నెలకొని ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన మ్యాచ్ను చూసినట్టయితే ఎల్ఎస్జీ స్వేచ్ఛగా ఆడింది. పోరాడితే పోయేదేమీ లేదు, గెలిస్తే గౌరవం ఉంటుంది, ఓడిపోతే కొత్తగా కోల్పోయేదేమీ లేదు అనేటటువంటి రీతిలో యథేచ్ఛగా బ్యాట్ జలిపించడంతో లక్నో సూపర్ జైంట్స్ అద్భుత విజయాన్ని సాధించింది. మరోవైపు గుజరాత్ టైటన్స్ చూసినట్లయితే ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్లో ఉండాలి అనేటటువంటి ఒత్తిడితోటి ఆడటంతో గుజరాత్ టైటన్స్కు ఈ మ్యాచ్లో ఓటమి తప్పలేదు. ఇకపై జరిగే మ్యాచ్లలో కూడా ఎలిమినేట్ అయినటువంటి జట్లు తెగించి పోరాడతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. సో పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అనే విధంగా తయారవుతుంది ఇప్పుడు క్వాలిఫై అయినటువంటి జట్ల పరిస్థితి. ఎందుకంటే ఎలిమినేట్ అయినటువంటి టీమ్స్ ఇక
పోరాడతాయి, నో డౌట్, అందులో తెగించి ఆడతాయి, పోయేదేమీ లేదన్న రీతిలో. సో కాదు, ఎలిమినేట్ అయినటువంటి జట్ల పరిస్థితి అలా కాదు. ఖచ్చితంగా గెలిచి పాయింట్స్ టేబుల్లో తొలి 2 స్థానాలలో నిలవాలనేటటువంటి ఒత్తిడితోటి బరిలో దిగుతాయి. కాబట్టి ఎలిమినేట్ అయినటువంటి జట్లు ఇప్పుడు వరుసగా విజయాలు సాధించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు.